విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. దేవుడు అద్భుతమైన రీతిలో ప్రతి నెల 4వ మంగళవారం విజయవాడ ప్రాంతంలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరిగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నెల 4వ మంగళవారము జూన్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకి లైలో ఆడిటోరియం అనగా ఆంధ్ర లైలో కాలేజ్ లోపల లైలో ఆడిటోరియంలో రమేష్ గుండె హాస్పిటల్ పక్కన జరుగుతున్న ఈ ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని కదిలించినై ఉన్నారు. ఆమెన్. ఏ విషయాలను బట్టి, ఏ సమస్యల్ని బట్టి, ఏ భయంకరమైన పోరాటాలు బట్టి ఆగిపోతూ ఉన్నారు, మీరు ఆగిపోవడానికి వీల్లేదు. మీరు సాగిపోయే వారిగా ఉండాలని దేవుడు అద్భుతమైన రీతిలో ఈ ఆరాధనని విజయవాడ ప్రాంతంలో జరిగిస్తున్నారు. ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నా తప్పక తరలిరండి. దేవుని అద్భుతమైన ప్రజెన్స్ ని మనం అందరం అనుభవిద్దాం. ఆయన నూతనమైన కృప, నూతనమైన అభిషేకంతో మనలందరూ నింపనై ఉన్నారు. ఆమేన్. గర్భఫలం లేక బాధపడుతూ ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన పోరాటాలు, ఉద్యోగం లేదని అనేకమైన సమస్యలతో అతలాకుతలం అయిపోయి సమస్యల్ని బట్టి చాలా విషయాల్లో భయపడుతూ చాలా వెనకపడిపోయిన స్థితి ఏమో చూడండి. ఆత్మీయ స్థితి ముందుగా కట్టబడాలి. ఆత్మీయ స్థితి కట్టబడినప్పుడు అనేకమైన విషయాలు దేవుడు కృప చూపిస్తారు. అందుకనే మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికే ఈ అద్భుతకరమైన ఆరాధన. తప్పక పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. ప్రతి ఉదయం ఎంతగానో ప్రభులో ఆనందిస్తున్నాం. సంతోషంగా ఉన్నారా లేదా? ప్రభుతో ఉన్నప్పుడే సంతోషం అండి. ప్రభుతో ఉన్నప్పుడే మనము చాలా సమాధానంతో నడిపించబడతాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుడు అద్భుతంగా మనందరితో మాట్లాడనై ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? 20వ కీర్తనలో 5వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచును కాక. ఆమె. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన మాటలు కదండి. మీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును కాక. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. మన ప్రార్థనల్ని సఫలపరిచే దేవుడు. ఆమేన్. చాలాసార్లు అనుకోవచ్చు, నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా, దేవుడు నా ప్రార్థన వింటున్నారా? నేను పెడుతున్న మొరను వింటున్నారా? నేను మూలుగుతున్న మూలుగులను దేవుడు వింటున్నారా? ఇలా చాలా విషయాలలో మనం నిరుత్సాహపడుతూ ఉంటాం కదండి. కొద్దిగా మనం అనుకున్న సమయంలో ఆ కార్యం జరగకపోతే, మనం అనుకున్న దాంట్లలో ఏ విషయంలో జవాబు రాకపోతే చాలా విధమైన వాటిలలో బాధపడుతూ ఉంటాం, నిరుత్సాహపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. అయ్యో ఏంటి, ఎలా నేను ముందుకు వెళ్ళాలి, ఇలా చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటాం కదండి. చూడండి, కానీ బాధపడద్దు. అద్భుతమైన దేవుడు మన పక్షాన ఉన్నారు. ఆమేన్. ఆయన మనకు సహాయం చేయకపోతే ఎవరికి సహాయం చేస్తారు కదా. నమ్మకంగా ఇలాగనే ప్రార్థన చేయండి. అద్భుతమైన దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో, తగిన కాలంలో అనుకున్నట్లుగా, అంటే మనం ప్రార్థన కొరకు ఆయన ప్రార్థన చేసి జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉంటాం కదా. దేవుడు ఖచ్చితంగా తన అనుకూల సమయంలో, అంటే చూడండి, తన అనుకూల సమయంలో కాదు, ఎవరికి అనుకూల సమయంలో, మన అనుకూల సమయంలో, అంటే మనకు ఏ సమయం కరెక్టో, మనము దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ విషయాల్లో దేవుడు మహిమపరిచినట్లుగా, అలాగే అనేక మంది ఆశ్చర్యపోయేటట్లుగా దేవుని మహిమను ఆయన కనపరిచే దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రార్థనని ఆయన విని జవాబు దయచేసే దేవుడండి. ఆమేన్. సంవత్సరాల తరబడి చాలా విధమైన పోరాటాలలో ఉన్నారా? ఖచ్చితంగా దేవుడు ప్రతి పోరాటం విడుదల. ఆమేన్. ఆశపడుతున్నారా? గర్భఫలం కొరకు చెల్లి, దేవుడు ఖచ్చితంగా నీ గర్భాన్ని తెరుస్తారు. నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, నీ ప్రార్థనని ఖచ్చితంగా విని ఆయన అద్భుతమైన రీతిలో నీ ప్రార్థనని సఫలపరిచే దేవుడై ఉన్నారు. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా నాన్న?
బాధపడకు, దిగులు పడకు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒక చక్కని ఉద్యోగము, ఇల్లు, మంచి భవిష్యత్తు ఉండాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితాల గురించి కావచ్చు, లైఫ్ సెటిల్మెంట్స్ కొరకు కావచ్చు, అన్ని విషయాలలో ఇదిగో ఈ కొన్ని సమస్యలను బట్టి ఆగిపోతూ ఉంటాం. ఆగిపోవద్దు, సాగిపోండి, ప్రయత్నించండి, ప్రార్థిస్తూనే ఉండండి. ప్రార్థన ఏమి చేస్తుందంటే అద్భుతము చేస్తుంది. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన రీతిలో మన ప్రార్థనని సఫలపరిచే దేవుడై ఉన్నారు. ఆమేన్. కొద్ది కాలమే కానీ ఆ కాలములో అనేక మంది ఆశ్చర్యపోయే విధముగా నిన్ను దేవుడు ఉంచబోతున్నాడు. దిగులు పడద్దు, భయపడద్దు. ఏ విషయంలో ఎంత ఆలస్యమైనా ఇదిగో అది ఆలస్యం అవుతుందంటే దేవుడు అద్భుతమైన రీతిలో నీ జీవితాన్ని ఉంచబోతున్నారని అర్థం. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలిగిన ఓపికతో ఉండండి. అద్భుతమైన రీతిలో ఫలించబోతూ ఉన్నారు. దేవుడు గణపరచబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఇలానే చేస్తూ ముందుకు సాగుదాం. అందరం కలిసి ప్రార్థన ముందుకు సాగుదామా? ఇంకా ఓపిక దయచేయండి. మా ప్రార్థనని సఫలపరుస్తున్నందుకు స్తోత్రం అని చెప్పండి. సఫలపరిచినందుకు స్తోత్రం అని చెప్పండి. ఆమేన్. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్య, చాలా చక్కనైన రీతిలో మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. మా ప్రార్థనలన్నింటినీ సఫలపరుస్తున్నందుకు స్తోత్రం. మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో, ఏ కార్యాలు జరగట్లేదని ఎంతమంది నిరుత్సాహంలో ఉన్నారో అయా, ఇదిగోండి ఓపికను దయచండి అయా. ఖచ్చితంగా మా ప్రార్థనని వినే దేవుడవై ఉన్నావు. మా ప్రార్థనని సఫలపరిచే దేవుడవై ఉన్నావు. ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో వారు చేస్తున్న ప్రార్థన సఫలపరచబడును గాక, గొప్పవారగును గాక, గొప్ప స్థితిలో ఉంది గాక. సమాధానం, సంతోషం, నెమ్మదిని, ఐక్యతను మీరు దయచేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. బ్లెస్ చేయండి. ఇంకా రోషము కలిగి ప్రార్థిస్తూ ప్రతిదీ కూడా అడిగి పొందుకునే అనుభవంలోనికి నడిపించండి. అద్భుతం జరిగించండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. సమాధానం, సంతోషం, నెమ్మదిని మీరు దయచేయండి. కోల్పోయినవన్నీ పొందుకుందురుగాక. ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఇలానే ముందుకు సాగుతురుగాక, బలపరచబడుతురుగాక. మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉండును కాక. అలాగే ప్రభా, ఎంతో మంది ప్రభా ఎదుకోండి ప్రభా, చిన్న బిడ్డలు ప్రభా, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు, ఇంకా ప్రభా ఇంకా ఎంతమంది అయితే యవనస్తులు చిన్న బిడ్డలు ఉన్నారో అందరిపైన నీ ప్రత్యక్షత ఉంచండి, నీ కృప ఉంచండి. చదువుతున్న చదువులు మీరు తోడుకోండి. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. మేము ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యము, క్షేమము, మీ కృప వారికి తోడేయండి. నాకు మంచి తెలివితేటలు మీరు దయచేయమని వేడుకున్నాం. ఎవరు త్రొట్టెళ్ళిపోకుండా నీ క్షేమం వారికి దయచేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. మంచి ప్రభా, మంచి కెరియర్, మంచి కాన్సన్ట్రేషన్ వారి ఎడ్యుకేషన్ పైన ఉండును గాక. అలానే మేము ప్రార్థన చేస్తున్నాం. యుద్ధకాల బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ ఎవరైతే సెలబ్రేట్ చేసుకున్నారో అందరికీ మీ దీవెనలు, మీ కృప, మీ కనికరం ఎల్లప్పుడూ వారితో ఉంచమని బ్లెస్ చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.